హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు మన 30 డేస్ ఆఫ్ వ్లాగ్స్ ఛానల్లో డే 18th వీడియో. అండ్ ఈ రోజు మనం అయితే ఐకియాకి అయితే వెళ్ళబోతున్నాం. అలా వీడియోస్లో చూస్తే ఐకియా షాపింగ్ చేసే బాగుంటుంది అండ్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐకియా స్టోర్ ఇన్ ఇండియా కూడా అన్నారు. ఎనీవే, మనకు కూడా కొన్ని వస్తువులు కావాలి, ఏమన్నా ఉన్నాయేమో మన యూట్యూబ్కి కావాల్సినవి చిన్నవి తీసుకుందాం, మంచిగా సెటప్ చేసుకునేదానికి యూజ్ అవుతాయి కదా అని స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ అలాగే జస్ట్ ఇప్పుడే వీడియో ఎడిటింగ్ అయిపోయింది, ఈ రోజు బ్లాగ్ది అప్లోడ్ చేసా. నిన్న నైట్ రైడ్కి వెళ్ళా కదా, చాలా అంటే చాలా వరస్ట్, వెళ్ళిన ప్రతి చోటు బ్లాస్ట్ అయిపోయింది. వీడియో ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అదే లాస్ట్ వీడియో, ఎందుకంటే ఈ వీడియో రేపు వస్తుంది కాబట్టి. ఓకే డార్లింగ్స్, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. లెట్స్ గో. స్టార్ట్ అయిపోయాం. లిఫ్ట్ వస్తే కిందికి వెళ్ళిపోదాం. నిద్ర వస్తుంది ఫుల్గా. 3 days నుంచి కంటిన్యూస్గా నిద్ర లేదు. ఒక పక్క ఆఫీస్ వర్క్, ఒక పక్క ఇది. నైట్ అయితే 2-3 అవుతుంది. నిన్న కూడా సపోర్ట్ చేసిన ఆఫీస్కి అయితే. ఈరోజు కూడా అడిగారు, లేదు నేను బయట వెళ్ళిపోయా అని. చేయలేదు. ఈరోజు కూడా చేసింటే మన వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళం కాదు, అందుకే లేదు ఈరోజు చేయలేదని చెప్పేసా. సరే, నో ప్రాబ్లం అన్నారు. మధ్యాహ్నం అయితే ఈరోజు సాయంత్రానికి వీడియో ఎడిటింగ్ కాలేదు. ఓ పక్క టైం అవుతుంది, కళ్ళల్లోంటి నిద్ర అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వీడియో లోపల వేసుకొని సెట్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక చిన్న స్లీప్ వేసాల, ఒక 1/2 hour పడుకున్న తర్వాత లేపురా అని మా వానికి చెప్పేసి మళ్ళీ లేచిన వెంటనే స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి అప్లోడ్ చేసేసా. కళ్ళల్లో అయితే ఇంకా నిద్ర అయితే పోవట్లేదు. టైమ్ ఈస్ అరౌండ్ 5:30 అయింది. ఈవినింగ్ క్లైమేట్ కొద్దిగా కూల్గా ఉంది, మేబీ వర్షం పడవచ్చు. యాక్చువల్గా 5కే స్టార్ట్ అయ్యాం, బట్ ఆటో బుక్ అయ్యేలోపు ఈ టైం అయిపోయింది. సో ఎనీవే 5:30కి అయితే వచ్చేసాడు. ఇక మనం అయితే స్టార్ట్ అయిపోదాం. మేముండే ఏరియా నుంచి ఐకియాకి జస్ట్ ఒక 15 minutes మాత్రమే, అదే ట్రాఫిక్ లేకోకుంటే. ఇఫ్ ట్రాఫిక్ ఉంటే దగ్గర గంట పడుతుంది. ట్రాఫిక్ అంత ఉంటుంది మరి. అండ్ ఫైనల్లీ వీఆర్ అట్ ఐకియా. లోపలికి వెళ్ళి ఇక కుమ్మేద్దాం పదండి. వెల్కమ్ టు ఐకియా హోమ్ ఫర్నిషింగ్. వీకెండ్ కదా, చాలామంది రష్ ఉంటారు అనుకున్నా. బయట అయితే ఖాళీగా ఉంది, లోపల ఎలా ఉంటుందో చూడాలండి. ఇట్స్ ఎంట్రన్స్ ఏదో చెత్త మాత్రమే వద్దా. ఎంటర్ అవ్వగానే అవి చెత్త అనుకున్నాం, కానీ అవి గ్లాసెస్ క్లీన్ చేసేవి. కింది నుంచి అందరూ పట్టుకొని పైకి వెళ్ళి మొత్తం ఆ పైన వేస్తున్నారు. అదంతా కుప్పలాగా కనిపిస్తుంది. పైకి రాగానే స్ట్రైట్గా ఎదురుగా ఒక మ్యాప్ గైడ్ అయితే పెట్టారు. సో అది ఎక్కడ ఏముంది అని ఫుల్ లిస్ట్ అయితే ఇచ్చారు. అది తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఫాలో అయిపోదాం ఈ మ్యాప్ని. ముందే మనకు ఫస్ట్ టైం మ్యాప్ తీసుకొని ఇక స్టార్ట్ చేసాం. స్టార్ట్ అవ్వగానే రైట్ సైడ్లో ఫస్ట్ షాపే ఒక మంచి స్టూడియో సెటప్ లాగా సెట్ చేశారు. మన వర్క్ ప్లేస్ కోసం సూపర్ ఉంటుంది. అసలు ఒక ల్యాప్టాప్ టేబుల్, పక్కనే లైబ్రరీ లాగా ఒక బుక్ షెల్, సూపర్ ఉంది. అట్మాస్ఫియర్ విత్ ట్రీస్, ఒక చిన్న సోఫా సెట్ అయితే ఉంది. ఇట్స్ లుక్ లైక్ కూల్ అట్మాస్ఫియర్ అనిపిస్తుంది. ఇది బాత్రూమ్ సెటప్ అంట. నైస్, బాగుంది. అద్దం ఇలాంటి సెటప్ చేయించుకోవాలి మనం వన్స్ రూమ్ తీసుకున్న తర్వాత. అలా కొద్దిసేపు తిరిగిన తర్వాత సోఫాలు ఎలా ఉన్నాయో అని పడుకొని చూసా. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, కూర్చుంటే కిందికి వెళ్ళిపోతున్నాయి. అంకుల్ ఎవరో నిద్రపోయినట్టున్నారు పూర్తిగా సోఫాలలో. ఈ సోఫాలలో ప్రతి సోఫాలో కూర్చొని లేచేగా సరిపోయింది, టెస్ట్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు. మొత్తం సోఫా ఏరియా ఇది, లివింగ్ ఏరియా. స్టార్టింగ్లో ఒక బాస్కెట్ ఇచ్చాడు వస్తువులు వేసుకోమని, అది పోయింది. ఒక వస్తువు కూడా తీసుకోలే. ఇంకా సోగంలోనే ఇంకా ఇంతసేపు పట్టింది, అర్ధగంట అయింది. ఇంకా సోగం కూడా జరిగింది. సోగమే అయింది, స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇంకా లివింగ్ ఏరియా అంతా అయిపోయింది, సోఫాలు గీఫాలు అయిపోయినాయి. ఇప్పుడు టీవీలకు వచ్చినాం. సోఫాలో కూర్చున్న తర్వాత రిలాక్స్ టీవీ చూడాలి కదా. ఇప్పుడు టీవీ సెక్షన్కి వచ్చినాం. లెట్స్ సీ టీవీలో మన యూట్యూబ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమైనా దొరుకుతాయంటే ఏమి దొరకట్లేదు. ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి. అంతా మంచిగా జరిగితే మేబీ ఇంకో ఇయర్లో ఇలాంటి ఒక మంచి రూమ్ సెటప్ అయితే వేసుకోవాలి. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ కల్లా వేసేసుకుంటాం, చూడాలి. అంతా మీ చేతిలోనే ఉంది. బియర్స్ ట్యాగులు చూడండి అన్ని వచ్చాయో. వాట్ ఐడియా.
షెడీ బియర్. సేమ్ మనమే డిట్టో ఉందాం. సేమ్ షర్ట్ ఈరోజు కూడా కలరు నన్నే చూస్తున్నాడు. బాయ్ రా. హాయ్, నైస్ టు మీట్ యూ మిస్టర్ మంకీ గారు. ఇది என்ன நேம்? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇటు చూడు బే, ఏ పక్కన్నా. అది వెరీ గుడ్. మా వాళ్ళకి హాయ్ చెప్పు. అది హాయ్ బాయ్. వద్దు తీసుకుందాం అనుకుంటే 800 చాలా కాస్ట్లీ. అతి పనులు చేస్తాడు కదా, ఆ మాత్రం లేకపోతే ఎట్లా? కష్టం రా. సారీ, తీసుకునే స్తోమత మాకు లేదు సార్, లేదు. ఇంకా చాలా ఉంది. బయటకు పోదాం అనుకుంటే ఎగ్జిట్ తెలియట్లేదు ఎటు అలా అని. మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. కానీ మనకు ఏమన్నా కావాలా, ఏమన్నా చేయాలనుకుంటే ప్రతిదానికి టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం లేదు. ఇలాంటిది ఒకటి తీసుకోవాలి. వీడియోలో లైక్ బాగుంటుంది. ఆన్లైన్లో చూసి సెట్ చేస్తా. మోస్ట్లీ ఇంకో 1 వీక్లో కొంటా. కొన్ని కావాలి, అవన్నీ సెటప్ చేసుకుంటా స్లోగా. బ్యూటిఫుల్ స్పాట్, మంచి ఏరియా. న్యాచురల్ కాదు, బట్ ఇలాంటిది ఒక న్యాచురల్ చేసుకుంటే బాగుంటుంది. నర్సరీ టైప్ సెటప్ అంతా. కలర్స్ అంతా వైబ్రెంట్గా కనబడట్లేదు, మొబ్బైందానా లైటింగ్ లేక ఇలా ఉంది. అదే స్మెల్ అదిరిపోయింది. క్యాండిల్స్లో ఫ్లేవర్స్ ఉండేదాని స్మెల్ వస్తుంది అనుకుంటా. లెమన్ ఫ్లేవర్ ఇది. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి డిన్నర్, క్యాండిల్ లైట్ డిన్నర్కి బాగుంటుంది. ఏదో డిఫరెంట్ ఉంది అసలుకి స్మెల్. జాంబిల్ కంట. ఇవేం క్యాండిల్స్ రా అయ్యా. స్మెల్ మాత్రం అదిరిపోయింది. రోజ్ పెటల్సా? రోజ్ పెటల్స్ అన్నీ. ఇదే స్మెల్. ఇది గ్రీన్ యాపిల్. క్యాండిల్స్లో ఫ్లేవర్స్ ఏందో ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది లెమన్. పెటల్స్ మాత్రం రోజ్ పెటల్స్ హైలైట్. స్మెల్ అయితే గుమ్మంటుంది. దట్స్ ఆల్ డార్లింగ్. సక్సెస్ఫుల్గా ఏం కొనుక్కోకుండా బయటకు వచ్చేసాం. ఏమన్నా కొందాం అనుకున్నాం, ప్రైజులు ఎక్కువ ఉన్నాయి, సో ఏం కొనలేకపోయినాం. దట్స్ ఆల్ డార్లింగ్స్. షాపింగ్ అయితే అయిపోయింది. ఏం కొనుక్కోకుండా మంచిగా వీడియో అయితే తీసుకున్నాం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వీడియోలు కన్నా చూడకపోతే కింద డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఉంటా. పోయ్.